మరి కాసేపట్లోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. బంగారుపాలెంలో మామిడి మార్కెట్ ను సందర్శించి రైతులను పరామర్శించబోతున్నారు. ఆయన జగన్ రాక సందర్భంగా చిత్తూరులో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. గత పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లుగా ఎస్పీ మణికంఠ తెలిపారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మంది నోటీసులు జారీ చేశామని చెప్పారు. కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చాలని చూస్తున్నారని తెలిపారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమేనని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. ర్యాలీలో రోడ్ షో నిషేధమన్నారు. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం బంగారుపాలెంకి వెళ్ళబోతున్నారు. మామిడి రైతులతో పరామర్శించడానికి వారు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇక్కడ కొన్ని నిబంధనలు పర్టికులర్ గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం రెంటపాళ్ళ పరామర్శించినప్పుడు జరిగినటువంటి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మనకు కనిపించాయి. సో ఇప్పుడు అటువంటి పరిస్థితులకి ఆస్కారం లేకుండా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు పోలీసులు. క్లియర్ కట్ చెప్తున్నారు ఎస్పీ మణికంఠ కూడా. 30 మందికి హెలిప్యాడ్ దగ్గర పర్మిషన్ ఉంటుంది, రోడ్ షోలకి పర్మిషన్ లేదు. ఇది కేవలం పరామర్శించడానికి రైతులతో మాట్లాడడానికి మాత్రమే తప్ప బహిరంగ సభలాగా ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజాదరణ ఆ విధంగా ఉంది కాబట్టి మా మీద ఆంక్షలు పెడుతున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. కానీ ఒకవేళ ఆ ప్రజాదరణ ఎక్కువైతే ప్రజల ప్రాణాల మీదకి వస్తే కనుక సిచ్యువేషన్ ఏంటి అనే ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ వర్మ. ఈ రోజు ఎన్ని గంటలకి జగన్ అక్కడ రాబోతున్నారు? రైతులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి సంబంధించి. అదేవిధంగా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గర ఉండాలి అంటున్నారు. ఈ నిబంధనని అనుసరించే ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుందనుకోవచ్చా? మార్నింగ్ ఆశా. మరి కాసేపట్లోనే బెంగళూరు నుంచి వైఎస్ జగన్ బయలుదేరనున్నారు. ఆ తర్వాత దాదాపు 11:30 గంటలు ఇంచుమించుగా ఈ ప్రాంతంలో ఇక్కడ బంగారుపాలెంకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఆంక్షల మధ్య వైఎస్ జగన్ పర్యటన అయితే కొనసాగనుంది. ఏదైతే ముందు తొలుత అనుమతులపైన సందేహాలు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఆంక్షలతో పోలీసులు అనుమతులు ఇచ్చారు. హెలిప్యాడ్ దగ్గర 30 మంది మాత్రమే ఉండాలని, అలాగే ఏదైతే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ దగ్గర 500 మందికి మాత్రమే జగన్ తో పాటు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు కూడా ఎస్పీ మణికంఠ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపైన ఖచ్చితంగా కేసులు ఉంటాయని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే ఇది కేవలం రైతులకు పరామర్శ మాత్రమే తప్ప ఇది బహిరంగ సభ గాని రోడ్ షోలు గాని కాదని, కాబట్టి ఎవరైనా ఏదైనా జన సమీకరణ చేపడితే వాహనాల్లోని ఆటోల్లో గాని జనాల్ని తరలిస్తే, అలాగే ఎక్కడైనా రోడ్ షోలు లాంటివి ఏర్పాటు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే రౌడీ షీట్లను కూడా వారి మీద ఓపెన్ చేస్తామని కూడా పోలీసులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్నటి నుంచే ఏదైతే బంగారుపాలెం వెళ్లే దారుల్లో అటు పలమనేరు, ఇటు పుంగనూరు నుంచి గాని, ఇటు ఏదో చిత్తూరు తిరుపతి నుంచి వచ్చే చోట్ల 20 కిలోమీటర్ల ముందుగానే ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే పోలీసులు ఈ బెంగళూరు చిత్తూరు హైవేలో కూడా దారి పొడవునా కూడా అనేక చోట్ల కూడా తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఎక్కడ ఎలాంటి జన సమీకరణ చేయకూడదని స్పష్టం చేశారు. కేవలం నిబంధనల ప్రకారమే నడుచుకొని నాయకులు గాని ఇతరత్ర వ్యవహరించాలని చెప్పి కూడా ఇప్పటికే చాలా స్పష్టమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పలు చోట్ల ఏర్పాటు చేసిన జగన్ ఫ్లెక్సీలను కూడా పోలీసులు జేసీబీల సాయంతో తొలగించడం కూడా జరిగింది. మరోవైపు పోలీసుల చర్యల పైన ఏదైతే వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు లేవని కూడా చెప్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా అనేక సార్లు పరామర్శలు పర్యటనలు చేశారు తప్ప ఇలాంటి ఆంక్షలు ఎప్పుడు కూడా తాము పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం గత పర్యటనలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు గాని, చనిపోయిన ఈ ఘటనలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి పునరావృతం కాకుండా కూడా ఈ చర్యలు అయితే చేపడుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద జగన్ పర్యటన అయితే ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి
జగన్ పర్యటన సందర్భంగా మామిడి రైతుల పరామర్శకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అయితే పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మరి ఉత్కంఠ భరిత వాతావరణం, టెన్షన్ వాతావరణం మధ్య జగన్ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరికొద్ది నిమిషాల్లోనే జగన్ బెంగళూరు నుంచి బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి చేరుకోబోతున్నారు. మరి ఏదైతే పోలీసు ఇచ్చినటువంటి కండిషన్స్ తో ముందుకు వెళ్ళబోతున్నారా, లేదంటే ప్రజాదరణ ఉంది మాకు తెలియకుండానే ప్రజలు వచ్చారు ఈ స్థాయిలో అని చెప్పి